అంశం ఏమిటనగా, తన ప్రజలను ఆయన ఎన్నడూ ఎడబాయేవాడు కాడు. నువ్వు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెవుగా నీవు ఉంటున్నావని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిన్ను ఎడబాయడానికి, నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను పిలవలేదు. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడి ఉన్నాడు. అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో వారి అనుభవాలను తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక భక్తుల ద్వారా నుండి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, తన ప్రజలను ఆయన ఎన్నడూ ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని రాయబడి ఉన్నది. ఆ స్వాస్థ్యం ఎవరో కాదు, నీవే. దేవుని ప్రజలే ఆయనకు స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము, ఆయన ప్రజలైనటువంటి ఆయన స్వాస్థ్యముని ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు, ఆయన విడనాడడు అని దేవుని వాక్యం తెలియ. నా ప్రియమైన సహోదరుల, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయమందు విశ్వసించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నిన్ను ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టడు, విడనాడడు. ఆయన ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తాడు.